హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరో సరికొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అదే వంకాయ. ఇది పొడుగు వంకాయ అండి. వంకాయ, ఎండు రొయ్యలతోటి టమాటో వేసి కర్రీ చేయబోతున్నానండి. దానికోసం వంకాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఎండు రొయ్యలు ఇలా తోక చుంచి పెట్టుకున్నాను. తర్వాత 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కొంచెం మెంతి కూర, అల్లం, 4 టమాటోలు తీసుకున్నాను. ఇప్పుడు వంటలోకి వెళ్దామా? నా వీడియో గనుక ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ముందుగా గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు వేసాను. తర్వాత రొయ్యలండి. రొయ్యలు ఇందులో వేసేయాలి, ఆయిల్లో వేసేయాలి. రొయ్యల్ని ముందు వేపుకోవడం వలన ఇందులో ఉండే నీచు వాసన అనేది పోతుంది. సో రొయ్యలు ముందు వేసి వేపుకోవాలి. వితిన్ 2 మినిట్స్లో వేగిపోతాయండి. ఇవి వెండి రొయ్యలు కాబట్టి తొందరగానే వేగిపోతాయి. చూడండి, కలర్ చేంజ్ అయిపోయినాయి. ఎక్కువ టైం తీసుకోవు. ఇది చాలా టేస్టీ ఉంటుందండి కర్రీ. రొయ్యల కాంబినేషన్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. తర్వాత మెంతి కూర అండి. మెంతి కూర ఆయిల్లోనే వేయాలి. మెంతి పౌడర్ బదులు ఇప్పుడు ఫ్రెష్‌గా మెంతి కూర, ఇట్లా పుదీనా, ఇవి కరివేపాకు ఇవి ఫ్రెష్‌గా దొరుకుతాయి ఈ సీజన్‌లో కాబట్టి నేను ఎక్కువ ఆకుకూరలే వాడుతున్నాను. సో మెంతి కూర చూడండి, ఒకటే నిమిషంలో మొత్తం నూనెలో ఆకంతా వేగిపోయింది, ఏర్పడకుండా అయిపోతుంది. తర్వాత పచ్చిమిర్చి 3 వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి 3 పచ్చిమిర్చి బాగా బాగా వేగనవసరం లేదండి. ఎందుకంటే ఇవి ఆల్రెడీ రొయ్యలు ఉన్నాయి కాబట్టి ఇది బాగా వేగదు. కొంచెం నూనెలో తర్వాత వేగుతూ ఉంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేగనిద్దాము. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా వేగిపోయింది. పచ్చిమిర్చి కూడా మనకి కొంచెం మెత్తబడ్డాయి. ఇప్పుడు ఆనియన్, 2 ఆనియన్స్ తీసుకున్నానండి. ఆనియన్ వేసి వేసుకుంది. రొయ్యలు ముందుగా ఎందుకు వేయాలంటే నీచు వాసన ఉండదండి. ముందు నూనెలో వేపుకుంటే రొయ్యలు ఇవి నీచు వాసన రాకుండా ఉంటాయి. అందుకే నూనెలో వేపుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు పసుపు వేయాలండి. కొంచెం కూరలోకి సరిపోయేంత పసుపు వేయాలి. మనం మెంతి పొడి అవసరం లేదండి. ఎందుకనంటే మెంతాకు వేసినాం కాబట్టి మెంతి పొడి వేయట్లేదు ఇందులో. ఆనియన్ అనేది చూడండి ఇట్లా కలర్ చేంజ్ అయ్యి వేగిపోయినాక కలుపుతూ వేపుకోవాలండి. లేకపోతే అల్లం వేసేసినాం కదా, కొంచెం అడుగంటే ప్రమాదం ఉంది. మధ్యలో టమాటో వేసేసేయాలి. నేను 3 టమాటోలు తీసుకున్నానండి. టమాటో వేసినాక దాని మీద కొంచెం ఉప్పు వేయాలి. ఎందుకంటే టమాటోలో నుంచి నీరు ఊరడానికి అనేసి కొంచెం ఉప్పు వేస్తున్నా. 1/2 స్పూన్ వేసాను. ఇప్పుడు అది మంచిగా మూత పెట్టి ఉడకనిద్దాం. టమాటోలు ఇలా కొంచెం మెత్తబడ్డాక ఇందులో మనం వంకాయలు వేసుకోవాలండి. ఫస్ట్ టమాటోలు ఉడికించుకున్నాక వంకాయ ఉట్టిగానే ఉడికిపోతుంది కాబట్టి ఫస్ట్ టమాటోలను ఉడికించుకోవాలి. చూడండి, 2 నిమిషాలలో అయిపోతుంది కర్రీ. ఇప్పుడు ఇందులో కారం కూడా, నేను ఇంతవరకు కారం వేయలేదు. కారం కూడా ఇప్పుడే వేసేస్తున్నా. 1 స్పూన్ వేస్తున్నా. 1 స్పూన్ వేసేసుకొని మూత పెట్టేస్తున్నాను. చూడండి, మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, మనం కూరలో ఎటువంటి వాటర్ కూడా వేయలేదు. టమాటోల నుంచి ఇచ్చిన నీరే. దాన్ని ధనియాల పొడి వేసి కలిపి బంద్ చేసుకుంటే మన వంకాయ, టమాటో, రొయ్యల కూర రెడీ అయిపోతుంది. ఇది ఇగురు కాదండి, కర్రీ గ్రేవీ ఉంటుంది కొంచెం, అని చాలా ఇట్లా లిక్విడ్ లాగా ఉండదు. కలుపుకునేటట్టు, అన్నంలో కలుపుకునేటట్టు ముద్ద కూరలాగా ఉంటుంది. సో మీరు దీన్ని ట్రై చేసి చూడండి. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు కనుక మీకు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.